గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలుకొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం, విశ్వ ప్రగతి రథ చక్రం నీ గణితం, భావి ఇంజనీర్లకిది మూలాధారం ఈ గణితం. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. యుగీడు రేఖగణిత మాంత్రికుడు, మూడు రేఖలను కలిపి త్రిభుజాన్ని సృష్టించే, నాలుగు భుజాలున్న దాని దీర్ఘ చతురస్రమనే. ఆ సమలంబ చతుర్భుజుని త్రిభుజీయమని వర్ణించే, సమదూర బిందు సమితి వృత్తమౌనని చెప్పిన గ్రీకుడు గణిత సూర్యుడు. అదిగో ఆ వేదావే బ్రహ్మగుప్తుడు, బీజగణిత శాస్త్రానికి మూల పురుషుడు. అదిగో ఆ వేదావే బ్రహ్మగుప్తుడు, బీజగణిత శాస్త్రానికి మూల పురుషుడు. పోయి గణితం ఎంత అవసరమో తెలుసా? డబ్బులు గణించాలన్నా, అంకెలు గుణించాలన్నా, కొలతలు కొలిచాలన్నా, వస్తువులు తూచాలన్నా, ఓ ఈ చాతుడా, దైనందిన నిత్య జీవిత క్రమంలో అడుగడుగునా ఉపయోగపడేదేరా గణితం అని జయ జయ నాదాలు చేసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు. భరత కీర్తి విశ్వమంత చాటాడు. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలుకొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. అదిగదిగో అదిగదిగో అయ్యంగార్ వంశతిలకుడై పుట్టి వస్తున్నాడడిగో మన గణిత మూర్తి రామానుజన్. మూర్తి రామానుజన్ ఎవడు రామన గణిత శాస్త్రము కష్టతరమని పలికెను, రామానుజుండే మనకు స్ఫూర్తి, ఆయనే మన భరత కీర్తి. సున్న పండ్లను సున్న మందికి పంచు పెట్టుల సాధ్యము, అనంత ఫలములు వచ్చునని ఆ బాలుడంటయ చిత్రము. స్వేరు రూపుకు విలువ దగ్గులు, స్వేరుతో మరి విలువ పెరిగి 1729 అద్భుతంబగు సంఖ్యరా.